శ్రీనగర్లో మన డిఫెన్స్ ఎలా ఉంది? శ్రీనగర్లో మన డిఫెన్స్ అస్సలు బాగాలేదు. మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. మనం ఇప్పటికి వచ్చి ఒక మిషన్ కూడా ఓడిపోలే. ఒక సీక్రెట్ ఫోర్స్ వచ్చింది, దాన్ని మనం ఆపలేకపోతున్నాం. అసలు సీక్రెట్ ఫోర్స్ ఏంటి? సీకే ఇంకా బ్రతికే అన్నాడు. పేరు కరుణ అని మార్చుకున్నాడు. వాడు ఇప్పుడు టాప్ క్రిమినల్ అయ్యాడు. నేను ఒకసారి వాడితో ఫైట్ ఆడాను. నాకు అన్నం చంపే, లేకపోతే నేను నా తండస్టంతో నేను చంపేస్తాను. వాడితో ఫైట్ చేయలేను, నువ్వే ఫైట్ చేయాలి. భరత్, నీకు అంతలాగా నాతో ఫైట్ ఆడాలంటే రేపు మిలిటరీ గ్రౌండ్స్ చేరుకెళ్ళు. మంచిగా నాకు తెలుసు, కన్నాను ఎందుకు మార్చుకున్నావు? నేను సీక్రెట్ ఫోర్సెస్ పెట్టి టెర్రరిస్టులని అటాక్ చేస్తున్నాను. నువ్వు చాలా మారిపోయావు భరత్. నువ్వు అసలు ఏమీ మారలే అంచికే. నువ్వు టెర్రరిస్ట్వే కదా? నేను టెర్రరిస్ట్ని కాదు, నేనే టెర్రరిస్ట్ని ఆపుతున్నాను. నేను పొరపాటు పడ్డా, నువ్వే టెర్రరిస్ట్ అని నేను అనుకున్నా. నేను సీక్రెట్ ఫోర్సెస్ పెట్టి టెర్రరిస్టులని అటాక్ చేస్తున్నాను.
పని మనిషిలా వాడుకుంటారా మీ ఇద్దరు? నేను పిచ్చోడ్లా కనపడుతున్నానా మీకు? నేను నీ పని మనిషిని అన్నట్టు ప్రతి నెల నాకు టార్చర్ పెట్టావు కదరా. ఒకప్పుడు ఆఫీసర్ ఆఫీసర్ అని రెస్పెక్ట్ ఇచ్చినట్టు నటించి నువ్వు అలాగే చేసావు కదా. వీళ్ళతో నా ఫైట్లు ఆడాల్సింది పాకిస్తాన్తో. నువ్వు చెప్పింది నిజమే. అసలు పాకిస్తాన్ అసలు ఏం చేస్తుంది ఇప్పుడు? పాకిస్తాన్ మన మీదకి మిసైల్ ప్లాన్ చేసింది. ఇదే క్షణంలో అది మన మీదకి ల్యాండ్ అవ్వాలి.